ఇవన్నీ బంద్ చేసి మొత్తం అదొక్కటి ఉంచు తీసి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొంచెం త్రిబుల్. హలో, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. కొలిచిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ రాత్రి కాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గతించిన దినము దేవుడు మనతో మాట్లాడుతూ అనేక విషయాలు మనతో బయలుపరుస్తూ వస్తున్న విధానంలో దేవునికి స్తోత్రాలు. సరేనండి, మనం కొద్దిసేపు దినకు వాక్య ధ్యానం తీసుకుందాం. వాక్య ధ్యాన నిమిత్తమై యోహాను సువార్త, మన గతించిన దినం చదువుకున్న వాక్య భావన నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము దాని 34వ వచనం చదవండి. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చెయ్యడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చెయ్యను. ఆమె చదవండి, కళ్ళు వంచండి. రాత్రి దేవుడే మనతో మాట్లాడినట్లుగా, దేవా నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం. నీ మాటలు అమూల్యమైనవి, నీ మాటలు విడిపించేవి, నీ మాటలు మమ్మల్ని బ్రతికించేది, నీ మాట మమ్మల్ని స్వస్థపరిచేది. దేవా ఏదైనా చేయగలిగిన దేవుడు, మా స్థితిగతులను మార్చగలిగిన దేవుడు. నోరున్న వారందరూ దేవునితో మాట్లాడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా దేవుడు మనతో మాట్లాడకపోతే ఏ మనుషులను ఇక్కడ నిలబడిన అర్థమే. దేవుడే మనతో మాట్లాడును గాక. ఈ రాత్రి ఆయన స్వరమును మనకు వినిపింపచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలంలో నివసించేవాడా, తేజో నివాసి, నిత్య నివాసి, నిత్యుడకు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 2వ రాత్రి కూడా ప్రభా అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. నీ పాదసన్నిధికి వచ్చేది తండ్రి, తీరుణమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి కాల సమయంలోకి వచ్చిన దేవా ఈ ఆత్మీయ ఆహారాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వాక్యాన్ని దేవానికి స్తోత్రం ప్రభా. నీ వేదికలో దేవా మీరు దీవించండి. దేవ తిన్న మాకు జీవమును, సమృద్ధి జీవమును మీరు అనుగ్రహించండి. దేవానికి స్తోత్రాలు. కూడిచిన మా అందరితో స్పష్టంగా మీరు మాట్లాడి మా స్థితిగతులను మీరు సరిదిద్ది సరిచేసి నీ మహిమ రాకడ కొరకు, నీ ఆక్రమణ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని దీనిని నన్ను చేరవచ్చిన సంఘాన్ని మీ చేతికి సమర్పిస్తూ యేసు నామములో చున్నాం తండ్రి, ఆమేన్. సరిగ్గా మనం చూస్తున్నాము, పాపము చే ప్రతి వాడును పాపములకు దాసుడని. అట్లయితే యేసు తన నమ్మిన యూదులతోనే ఈ మాట అంటున్నారు. తన నమ్మిన వారిని కాదు, ఎవరైతే తనను నమ్మారో వారితోనే మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా ఎవరైతే యేసును నమ్ముతున్నారో ఆయన నమ్మిన వారు ఎలా ఉండాలో, ఎలా ఉంటే ఆయనకు ఇష్టమో ఆయనే మనతో మాట్లాడును గాక. అక్కడ మనం చూస్తున్నాము, పాపము చే ప్రతి వాడును పాపమునకు దాసుడు. ఈ దాసుడు స్తోత్రం కనుగాక. దాసునికి ఎన్ని ఇచ్చినా దాసుడే కానీ స్వతంత్రుడు కాను. దాసునికి ఎన్ని ఇచ్చినా ఏం ప్రయోజనం? హల్లెలూయా. కనుక స్తోత్రం కనుగాక. పాపము చే ప్రతి వాడు పాపానికి దాసుడిగా మారిపోయాడు. అనగా మనుషుడేమో దాసుడైపోయాడు, పాపమేమో మనుషునికి యజమానిగా మారిపోయింది. ఇప్పుడు యజమాని చెప్పింది దాసుడు చేస్తాడా, దాసుడు చెప్పింది యజమాని చేస్తాడా అంటే యజమాని చెప్పింది దాసుడు చెయ్యాలి. ఇప్పుడు యజమాని ఎవరు అనగా పాపము మనుషునికి యజమానిగా మారిపోయింది. ఈ యజమాని అయిన వాడు మనుషుల్ని స్తోత్రం కలగాక పాపముకు బానిసగా చేసి పాపము చేత బంధించి పాపం వల్ల వచ్చే జీతం మరణము గనక మానవుడు నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. దేవునికి ఎంత మాత్రము ఇష్టం లేదు, ఎవరు నశించుకోవటం దేవునికి ఇష్టం లేదు గనక అందరూ అంతటా దేవుని ప్రేమను ఎరగాలని దేవుని అభిష్టమై ఉన్నది. స్తోత్రం కలగాక. సరిగ్గా మనం చూస్తున్నాము, మానవుడు కేవలం
పాపం మాత్రమే కాదు, అనేక విషయాలకు మానవుడు బానిసగా మారిపోయాడు. మానవుడు సాతాను అనేక విషయాలను స్తోత్రం గాక బంధించి పెట్టి ఉన్నట్లు మనం చూస్తున్నాం. కేవలం పాపం మాత్రమే కాదు, అనేక రకమైన వాటికి మానవుడు ఈ రోజు బానిసగా మారిపోయాడు. హల్లెలూయా. ఎవరిని చూసినా నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, ఆనందం లేదు, కలవరం, అశాంతి, అసమాధానం. ఈ విధంగా మనుషులు కలవరము చేతను, అశాంతి చేతను, అసమాధానము చేతను ప్రజలు కొట్టుమిట్టాడుతున్న దినాలివి. ఎక్కడ చూసినా మరణ భయం, ఏం జరుగును, ఏమైపోతుందో, ఏం సంభవిస్తుందో ఎవరికి తెలియని పరిస్థితులు నేడు లోకంలో కనబడుచున్నవి. అట్లయితే స్తోత్రం గాక ఈ చివరి దినాల్లో దేవుడు తన దైవిక సంకల్పాన్ని స్తోత్రం గాక ప్రజల ఎదుట దేవుడు స్తోత్రం గాక తన ప్రణాళికలను ఈ దినంలో బయలుపరుస్తూ వస్తున్నాడు. సరిగ్గా మనం చూస్తే కేవలం మనుషుడు పాపం మాత్రమే కాదు, అనేక విషయాలకు మానవుడు బానిసైపోయినాడు. స్తోత్రం గాక. హల్లెలూయా. దయచేసి ఒక సహోదరు ముందుకు వస్తే బాగుంటుంది. ఆలోపు రోమీ రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదవండి. రోమీ రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చదవండి. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. కాబట్టి 6వ అధ్యాయం 17వ వచనం. 6వ అధ్యాయం 17వ వచనం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి, మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని దాసులై ఉంటిరి. చండి. ఓకే, సరే జాగ్రత్త విందాం. ఇక్కడ రాయబడింది, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. చెప్పాలి, పాపము చేయు ప్రతివాడు ఎవరికి దాసుడు? పాపమునకు దాసుడు. స్తోత్రం గాక. హల్లెలూయా. ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములకు ఎలాగూ సంప్రాప్తమాయను, మనుషులందరూ పాపము చేస్తున్న మనుషులు మరణమందరికీ సంప్రాప్తమాయను అని వాక్యం. స్తోత్రం గాక. హల్లెలూయా. అట్లయితే ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోకి ప్రవేశించింది. అంటే అంతకు ముందు లోకము లేదు, పాపం అనేది లేదు. ఇప్పుడు పాపం ఎలా ప్రవేశించింది అనగా ఒక మనిషి ద్వారా ఒకరి అవిధేయత వలన లోకములోకి పాపం వల్ల మరణము లోకములో ప్రవేశించింది. స్తోత్రం గాక. హల్లెలూయా. అలాగైతే ఇప్పుడు పాపము చే ప్రతివాడు ఎవరికి దాసుడు? చెప్పాలి, ఎవరు దాసుడు? పాపం. ఇప్పుడు ఈయన పాపము చేశాడు కనుక ఈయన చేసిన పాపాన్ని బట్టి ఎవరికి దాసుడయ్యాడు? పట్టుకోయా. హల్లెలూయా. ఇప్పుడు పాపము చేయ ప్రతివాడు ఎవరికి దాసుడు? ఇప్పుడు ఈయన ఎవరు? దాసుడు. ఈయన ఎవరు? అది స్తోత్రం. హల్లెలూయా. ఈయన ఎవరు? చెప్పాలి, దాసుడు. దేనికి దాసుడు? పాపానికి దాసుడు. ఇప్పుడు ఈయన యజమాని ఎవరు? పాపం అనే యజమాని ఏం చేశాడు? ఇతన్ని బంధించాడు. ఇప్పుడు ఈయన దానికి ఏమైపోయాడు? దాసుడు అయిపోయాడు. ఇప్పుడు చెప్పండి, దాసుడు చెప్పింది యజమాని వింటాడా? యజమాని చెప్పింది దాసుడు వింటాడా? మీ ఊర్లో అదే చెబుతుంది ఏలేశ్వరంలో. దాసుడు చెప్పింది యజమాని వింటారా? యజమాని చెప్పింది దాసుడు వింటారా? అంతే కదా. యజమాని ఏ చెప్తే దాసుడు అదే చెయ్యాలి. ఇప్పుడు నీ యజమాని ఎవరు? చెప్పండి, పాపం అనే యజమానిని ఏం చేపిస్తాడు? అది స్తోత్రం. మంచివే. హల్లెలూయా. పాపం అనే యజమానిని ఏం చేపిస్తాడు? పాపమే చేపిస్తాడు. హల్లెలూయా. అంటే దీని పాపము చే ప్రతివాడు పాపమునకు దాసుడు. సరే, ఇప్పుడు ఈయన పాపానికి దాసుడు. ఒప్పుకుంటున్నారు కదా? దాసుడా కాదా? మరి ఈయన ఎవరు? యేసును నమ్మినవాడా, యేసును నమ్మనివాడా? హలో, స్తోత్రం. హల్లెలూయా. యేసు నమ్మాడా, నమ్మలేదా? ఉంది కదా అక్కడ వాక్యంలో. యేసు తనను నమ్మిన యూదులతో. ఇప్పుడు నమ్మింది దయ్యాన్ని కాదు, నమ్మింది భూతాన్ని కాదు, నమ్మింది దేన్నో కాదు. దేన్ని నమ్మారు? చెప్పాలి, యేసునే నమ్మాడు. నమ్మింది వేరేవాడిని కాదు, యేసుని నమ్మారు. నీ నమ్మకమేమో యేసు. నీ యేసు నమ్ముతున్నావు, యేసు భక్తి చేస్తున్నావు, యేసు పాట పాడుతున్నావు, యేసు ప్రార్థిస్తున్నావు. కానీ నీ యజమాని యేసు కాదు, నీ యజమాని పాపం.
స్తోత్రం, భక్తి, ప్రార్థన, పాట యేసయ్యకు. కానీ నీ వ్యక్తిగత జీవితంలో నీ ఎవరికి దాసుడు అనగా పాపానికి దాసుడు. పాపం చేత బంధింపబడి ఉన్నావు. స్తోత్రం, పాపానికి మాత్రమే కాదు. ఇంకా చదవండి, స్తోత్రం కాక దళిత రాష్ట్ర పత్రిక 4:3 చదవండి. దళిత రాష్ట్ర పత్రిక 4:3 త్వరగా. అటువలే మనమును ఉమ్. బాధనమై ఉన్నప్పుడు ఉమ్. లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. ఆమె దేనికి దాసులు? లోక సంబంధమైన మూల పాఠములు. ఈ లోక సంబంధమైన అనేక మూల పాఠములకు మనం ఏమంటివి? దాసులం. అనగా ఈ లోకములో ఉన్న లోక సంబంధమైన అనేక విషయాలకు, మత సంబంధమైన, ఆచార సంబంధమైన, కుల సంబంధమైన అనేక ఆచారాలకు మనుషులు ఏమైపోయారు చెప్పండి? దాసులైపోయాడు. ఒక వ్యక్తి పుట్టింది మొదలుకొని చచ్చేంత వరకు అనేక మత, కుల, సంప్రదాయ ఆచారాలతో మానవుడు బంధింపబడి ఉన్నాడు. స్తోత్రం. పుట్టింది మొదలుకొని చచ్చే వరకు అనేక రకములైన ఆచారములు, మత సంప్రదాయాలు, లోక సంబంధమైన మూల పాఠములకు దాసులు. ఎంత వాక్యం విన్నా, ఎంత ఉపదేశం విన్నా, స్తోత్రం, ఇహలోక సంబంధమైన మూల పాఠములు విడిచిపెట్టలేని అనుభవం, వాటికి దాసులు. ఇంకా చదవండి, స్తోత్రం కింద కాక 2 పేతురు రాసిన పత్రిక 2:19 చదవండి. 2 పేతురు రాసిన పత్రిక 2:19. తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండి. దేనికి దాసులు? భ్రష్టత్వమునకు. అక్కడ చెప్పాను చదువు. వీరు వ్యర్థమైన దంభపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టల చేత మరల కొల్పుచున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండి అట్టి వారికి స్వతంత్రము ఇత్తుమని చెప్పుదురు. ఆమేన్. చాలు, స్తోత్రం కనగాక. హల్లెలూయా. మొదటిదంటే పాపానికి దాసులు, రెండోది స్తోత్రం కనగాక మూల పాఠం, లోక సంబంధమైన మూల పాఠములకు దాసులు, మూడోదిగా భ్రష్టత్వములకు దాసులు. ఇంకా మీకు ఒక్కొక్కరు నిలబెట్టుకుని పోతే స్తోత్రంగా చేస్తే సరిపోదేమో. హల్లెలూయా. అవునా కదా? దేనికి దాసులంట? భ్రష్టత్వానికి దాసులు. భ్రష్టులైపోయారు. భ్రష్టులు అంటే ఎవరు చెప్పాలి? ఎవరు భ్రష్టులు అంటే? హలో, హల్లెలూయా. వారే భ్రష్టులై ఉండి, వారు స్తోత్రం కనుక వారేం చేస్తున్నారు? మనకు కొంచెం పైన చదవండి. వ్యర్థమైన దంభపు మాటలు పలుకుచు వ్యర్థమైన దంభపు మాటలు పలుకుచున్నారు. తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై. వారు చూస్తే శరీర సంబంధమైన దురాశలు కలిగిన వారు. వారు నిజంగా చూస్తే ఎవరు? శరీర సంబంధమైన దురాశలు గలవారు. ఆత్మ నియమముకు, ఆత్మ నడిపింపుకు, ఆత్మ ఆలోచనకు, ఆత్మ దేవుని స్వరానికి లోపడిన వారు కాదు. ఆమె శరీర సంబంధమైన దురాశలకు లొంగిపోయి భ్రష్టులైపోయి వారంటున్నారు, మేము మీకు స్వతంత్రం ఇస్తాం. హల్లెలూయా. భ్రష్టత్వానికి బానిసలు. ఇంకో మరి చదవండి, స్తోత్రం కాక తిమోతి రాసిన పత్రిక, తీతు రాసిన పత్రిక 3:3. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకు దాసులమై ఉండిమి. స్తోత్రం. హల్లెలూయా. దేనికంట? నానా విధములైన. ఒకట నానా చాలా రకాల. హలో, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పాపం ఏను బంధించింది, భ్రష్టత్వం బంధించింది, ఇంకా లోక సంబంధమైన మూలపాఠాలు బంధించాయి,
ఇప్పుడు నానా విధములైన దురాశలు బంధించాయి. ఇంకా స్తోత్రం కనుక చాలా రెఫరెన్స్ ఉన్నాయి. స్తోత్రం కనుక హల్లెలూయా. ఒకడు సిరికిని దేవునికి దాసుడుగా అనగా డబ్బుకు బానిస, వ్యభిచారానికి బానిస, త్రాగుడుకు బానిస, లోక నీచమైన ప్రతి పాపానికి బానిసలైపోయి ఇప్పుడు ఏం చెప్పారు? స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే స్తోత్రం కనుక ఇంకో మాట చదవండి. స్తోత్రం కనుక మొదటి తిమోతి రాసిన పత్రిక మత్తయి సువార్త 6:24 వచ్చినాడు. మత్తయి సువార్త 6:24 వచ్చాడు. ఎవడో ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరారు. దేవునికి సిరికి అనగా డబ్బుకు ఏమంటారు? ఇక్కడ డబ్బుకు దాసులు. ఇక్కడ ఏమంటుంది? మరణం అనే భయము చేత దాస్యములకు వెళ్ళిపోయారు. ఎప్పుడు రాష్ట్రపతిగా మార్చవుతున్నారు. హల్లెలూయా. ఈ విధంగా చూస్తూ కనుక హల్లెలూయా. పాపానికి దాసులు, లోక సంబంధమైన మూల పాటలకు దాసులు, స్తోత్రం కనుక నానా విధమైన దురాశలకు దాసులు, సిరికి దాసులు, మరణ స్తోత్రం కనుక భయానికి దాసులు, స్తోత్రం కనుక ఈ విధంగా మనుష్యుడు స్తోత్రం కనుక ఏం చెప్పడ్డారు? దాసత్వంలోకి వెళ్ళిపోయారు, బానిసలైపోయారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ దాసుడిగా ఉన్న వ్యక్తి స్తోత్రం ఎంత భక్తి చేసినా ఏం చేసినా ఎవరి చేతిలో ఉన్నాడు? ఇప్పుడు యజమాని అయితే ఎవరు? హల్లెలూయా. అంత మాత్రం కాదు, మరణం అనే భయం చేత దాస్యములకు లోనైపోయాడు. హల్లెలూయా. ఈరోజు మరణ భయం నాకు లేదు అన్నవారు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. గతించిన దినం ఈ మీటింగ్ రాకముందు మిర్యాలగూడలో షాబునగర్ ప్రాంతంలో సువార్త పొడికి ఏర్పాటు చేసి మీటింగ్ కన్నా ముందు ఇంటి దగ్గర ఇంటింటి సువార్త పత్రికలు పంచి ఇంటి దగ్గర సువార్త పొడికి పెట్టాలి. ఓ పాస్టర్ గారు వచ్చారు, ఓ సహోదరుడు వచ్చాడు. ఆ పత్రిక చదివి స్తోత్రం అయ్యా మనం ఈ ప్రాంతానికి కొంచెం అది కొంచెం టఫ్ ఏరియా, లేకుంటే కొంచెం వ్యతిరేక ప్రాంతం. హల్లెలూయా. కానీ సువార్త ప్రకటించడానికి ఆయన రావట్లే. ఎందుకంటే నన్ను కొడతారేమని. ఎందుకు? ఏం భయం? నేడు సేవకులు కూడా ఏం భయం ఉంది? హల్లెలూయా. అసలు మరణ భయం లేనివాడే క్రైస్తవుడు. కానీ ఈరోజు ఏముంది? మరణం అనే భయము చేత దాస్యములకు లోనైపోయారు. ఇప్పుడు స్తోత్రం కనుక పాప భయం, మరణ భయం, పాపానికి దాసుడు, మరణ భయం దాసుడు, సిరికి దాసుడు, ఈ విధంగా అనేక రకములైన పాపములకు మానవుడు దాసుడైపోయాడు. ఇన్ని దాసుడైన కూడా ఈయనెవరో తెలుసా? క్రైస్తవుడే. ఇది సిగ్గుమాలిన విషయం ఏంటంటే, హల్లెలూయా, వీళ్ళు ఎవరు నమ్మారు? మళ్ళీ చెప్పాలి, ఎవరు నమ్మారు వీళ్ళు? యేసు తనను నమ్మిన యూదులతో మాట్లాడుతున్నారు. నమ్మింది యేసునే, వెంబడిస్తుంది యేసునే, భక్తి చేస్తుంది యేసునే. ఇంకా కింద చూస్తారు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అనగా వెళుతున్న సంబంధం, ఈ వ్యక్తికి ఉన్న సంబంధం దేవుడితో కాదు. ఎవరితో? అపవాదితో మీకు సంబంధం ఉంది. ఏంటి ఆ సంబంధం? అపవాది తండ్రి, వీడు కుమారుడు. అపవాది ఏమవుతుందంట? అదే కదా యోహాను సువార్తలో ఏముంది? 8వ అధ్యాయం, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీరు మీ తండ్రి యగు ఎవరి సంబంధులు? మీరు మీ తండ్రి యగు అంటే ఏ సంబంధం? సాతానేమో తండ్రి, నీవేమో కొడుకు. తండ్రి కొడుకుల సంబంధం. హల్లెలూయా. ఇప్పుడు స్తోత్రం కనుక ఏ సంబంధం అంట? సాతానేమో తండ్రి, ఈయనెవరయ్యారు? నమ్మింది ఎవరిని? చెప్పాలి. నమ్మింది ఎవరిని? ప్రార్థన చేస్తుంది ఎవరికి? భక్తి చేస్తుంది ఎవరికి? పాట పాడుతుంది ఎవరికి? లోపడింది ఎవరికి? తండ్రి ఎవరు? స్తోత్రం హల్లెలూయా. కారణం ఏంటి తెలుసా? లోబడుటకు దేనికి మీరు మిమ్మల్ని అప్పగించుకున్నారో దానికి మీరు దాసులు. నిజంగా ఒకప్పుడు మన తండ్రి దేవుడే. అందుకని యేసుక్రీస్తు శిష్యులకు ప్రార్థన నేర్పించారు, పరలోకమందున్న మా తండ్రి. అబ్రహాము స్తోత్రం కలుగాక. ఆయన వారంటున్నారు, అబ్రహాము మా తండ్రి, యెహోవా మా దేవుడు. స్తోత్రం. ఆదాము స్తోత్రం. ఆదాముకి తండ్రి ఎవరు? దేవుడే. కానీ ఆదామవులు మొదటి మానవులు దేనికి అప్పగించుకున్నారు? పాపానికి అప్పగించుకున్నారు.
వారు లోబడటకు చావు నిమిత్తము పాపమునకే గాని నీతి నిమిత్తము విధేయతగా కానీ మీరు అప్పగించుకున్నట్టు దానికి మీరు దాసులు అవుతారు. ఇప్పుడు మానవుడు దేనికి అప్పగించుకున్నాడు? లోక సంబంధమైన మూల పాటలకు అప్పగించుకున్నాడు, ధనాశకు అప్పగించుకున్నాడు, పాపానికి అమ్ముకున్నాడు. స్తోత్రం. ఈ విధంగా పాప మనుషుడు ఏమైపోయాడు? బానిసైపోయాడు. నమ్మింది దేవునే కావచ్చు. మేము కూడా క్రైస్తవులం అండి, మాకు కూడా భక్తి ఉందండి, మాకు కూడా ఆరాధన ఉందండి, మాకు కూడా దేవాలయం ఉందండి. అందుకే నేను చెప్పాను, స్తోత్రం, సమరయ స్త్రీకి కొండ మీద ఆరాధన ఉంది, కొండ మీద దేవాలయం ఉంది. మీరు యెరూషలేమును ఆరాధిస్తారు, మేము కొండ మీద ఆరాధిస్తాం. మంచిదమ్మ, నీకు ఆరాధన ఉంది, నీకు భక్తి ఉంది, నీకు బలి అర్పణలు ఉన్నవి, పండగ ఆచారాలు ఉన్నవి. కానీ నీ వ్యక్తిగత జీవితంలో, నీ రహస్య జీవితంలో నిజముగా పాపం మీద, లోకాశ మీద, ధనాశ మీద, స్వార్థం మీద, గర్వం మీద, పాపము ఇచ్చల మీద, పాపము కోరికల మీద, లోకాశల మీద జయముందా? క్రైస్తవుడు జయించిన వాడే, జయించిన దేవుణ్ణి ఆరాధించేవాడే క్రైస్తవుడు. హల్లెలూయా. సమరస్య చూస్తే ఇవన్నీ కొలిగినప్పటికీ వ్యక్తిగత జీవితంలో విడుదల లేదు, పాపానికి బానిస. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ వ్యక్తికి ఏం కావాలి? ఏం కావాలి? హల్లెలూయా. ఈ రాత్రి ఎవరైనా ఉన్నారా? నా వ్యక్తిగత జీవితంలో నాకు విడుదల కావాలి. హల్లెలూయా. ఎవరికైనా అనిపిస్తుందా, నేను దాసుని అయిపోయాను, నిజంగా నేను ఆత్మను ఆరాధించలేకపోతున్నాను, దేవుని జీవాన్ని అనుభవించలేకపోతున్నాను, దేవుని కృపను అనుభవించలేకపోతున్నాను, ఆత్మలో దేవుని ఆరాధించలేకపోతున్నాను, నేను బంధింపబడి ఉన్నాను, అనేక ఆచారముల చేత, అనేక విషయాల చేత నేను బంధింపబడి ఉన్నాను. ఈ రాత్రి నాకు విడుదల కావాలి, ఈ రాత్రి నాకు విడుదల కావాలి, నన్ను విడిపించండి. ఎవరు అడుగుతారు? ఒక మాట చూడండి, లూకా సువార్త. స్తోత్రం కలుగాక. సారీ, అపోస్తలుల కార్యము 7వ అధ్యాయం 34 వచ్చింది. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 34 వచ్చింది. ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురావస్థను నేను నిదానించి చూచితిని. ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురావస్థను, నా ప్రజల దురావస్థను నేను నిదానించి చూచితిని. వారి మూలుగును వింటిని, విడిపించడానికి దిగవచ్చి ఉన్నాను. ఆమేన్. స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాబడింది, స్తోత్రం కలుగాక. దేవుడు ఏం చేశాడంట? నేను వారి దురావస్థను అనగా వారు ఏ స్థితిలో పడి ఉన్నారో, వారి స్తోత్రం స్థితి ఏంటో నేను చూసి ఉన్న దేవుడు. ఒక ఆమె దేవుడికి పేరు పెట్టింది ఏం తెలుసా? నువ్వు చూచుచున్నా. ఎవరు ఆమె? హల్లెలూయా. నువ్వు చూచుచున్న దేవుడవు. నేను ఏ స్థితిలో పడి ఉన్నానో, నేను ఏమై ఉన్నానో, నేను ఏ బంధకుల చేత బంధింపబడి ఉన్నానో, నన్ను ఎవరు బంధించారో నువ్వు చూచుచున్న దేవుడవు. హల్లెలూయా. దేవుడు స్తోత్రం కలుగాక. ఆ సమరయ స్త్రీ దేని చేత బంధింపబడి ఉన్నప్పుడు దేవుడు ఎరిగినవాడు. ఆమెను వెతుక్కుంటూ ఆమె కొరకు వచ్చాడు. స్తోత్రం కలుగాక. నిజంగా ఆమెలో ఏ పరిశుద్ధత ఉందండి, ఆమెలో ఏ నీతి ఉందండి, ఆమెలో ఏ భక్తి ఉందండి. ఆమె ఎవరు? ఆమె పేరు ఎవరు? సమరయురాలు. ఆమెతో ఎవరు సరిగా మాట్లాడరు. ఆమె పాపాత్మురాలు. హల్లెలూయా. ఆమె స్తోత్రం కలుగాక. ఆమె దగ్గరకు వచ్చిన ఎవరు లేనప్పుడు వచ్చింది. కానీ ఆమె స్థితి ఎరిగిన దేవుడు, ఆమె దీన స్థితిని ఎరిగినాయి. అందుకే రాబడి స్తోత్రం కలుగాక. ఇశ్రాయేలు ప్రజల యొక్క వారి యొక్క దీన స్థితిని దేవుడు ఎరిగి వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. నేను వారి మూలుగులను విన్నాను, నేను వారి విజ్ఞాపనలు విన్నాను, వారి దీన స్థితిని నేను చూశాను. చూచి వారిని దాటిపోక హల్లెలూయా నేను దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. యేసు ఎందుకు దిగి వచ్చాడు? దేవాతి దేవుడు లోకం విడిచిపెట్టి, సింహాసనం విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి, ఘనతను విడిచిపెట్టి, శరీరధారిగా, నరావతారిగా, రక్త మాంసము గలవాడిగా యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఒక మతాన్ని స్థాపించడానికో, ఒక వర్గాన్ని స్థాపించడానికో యేసు రాలేదు. హల్లెలూయా.
అందుకు యేసు రాలేదు. యేసు వచ్చింది బంధింపబడిన వారిని విడిపించడం కొరకే. హల్లెలూయా. పాపము చేత బంధింపబడి ఉన్నావా? లోకాశల చేత బంధింపబడి ఉన్నావా? ధనాశల చేత బంధింపబడి ఉన్నావా? దురాశల చేత బంధింపబడి ఉన్నావా? నీవు స్తోత్రం దేని చేత బంధింపబడినప్పటికీ పర్వాలేదు, ఈ రాత్రి దేవుడు నీ మూలుగులు వింటాడు. హల్లెలూయా. నీ ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుండి పంపించేవాడు కాదు, విడిపించడం సమర్థుడు. హల్లెలూయా. ఒక వ్యక్తి తను రోగి అని తెలిసినప్పుడు ఎక్కడికి వెళ్తాడు? చెప్పండి, ఎక్కడికి వెళ్తాడు? ఏం పర్వాలేదులే, రోగం అంటే ఉండని, ఆ రోగం నన్ను ఏం చేస్తుంది అంటాడా? చెప్పండి, అంటాడా? అలా కారణం ఏంటి? ఆ రోగము నన్ను చంపక మునిపే, ఆ రోగము నన్ను దినం దినం నా శరీరాన్ని తినివేక మునిపే. ఒక వ్యక్తి క్యాన్సర్ వచ్చింది అనుకోండి, టీబీ వచ్చింది అనుకోండి, ఆ రోగం ఏం చేస్తుంది? ఒక వ్యక్తి కుష్ఠరోగం వచ్చింది అనుకోండి, ఏం చేస్తుంది? రోజు రోజుకు ఆ శరీరం ఏమైపోతుంది? అందరూ చూడాలి. హల్లెలూయా. ఏం చేస్తుంది? అది తినివేస్తుంది. ఆ వ్యక్తికి ఒకటే ఆశ, ఏం నష్టమైనా పర్వాలేదు, ఎన్ని కోట్ల నష్టమైనా పర్వాలేదు, ఏం పోయినా పర్వాలేదు, ఇల్లు అమ్మినా పొలం అమ్మి అన్ని అమ్ముతా, డాక్టర్ గారు నా అన్నను బ్రతికించండి, నా తండ్రిని బ్రతికించండి, నన్ను బ్రతికించండి కాళ్ళు పడతావు. కుష్ఠ రోగము కన్నా, క్యాన్సర్ కన్నా, టీబీ రోగము కన్నా భయంకరమైన రోగం ఒకటి ఉంది. అది పాప రోగం, స్వార్థమనే రోగం. ఒక్కరిలో స్వార్థం వస్తే చాలు, కుటుంబంలో నెమ్మది ఉండదు. ఒక్కరిలో స్వార్థం ప్రారంభమైన అనుకోండి, అక్క చెల్లెల మధ్యలో ఒక్కరిలో స్వార్థం ప్రారంభమైన కుటుంబంలో స్వార్థం భయంకరమైన కలవరం. అవునా కాదా? ఎన్ని కుటుంబాల నెమ్మది ఉంది? ఆస్తుల కొరకు గొడవ, కట్టు పంచాయతీల గొడవ, స్వార్థం, స్వయం అందరికీ తెలుసు, నాది కాదు నాది కాదు అంటారు, కానీ దాని గురించి కొట్లాడతారు. పైకి వద్దు వద్దు అంటారు, లోపల మాత్రం కావాలి కావాలి అనే ఆశ. నాకు పేరొద్దు, నాకు హోదొద్దు, నాకు ఏమొద్దు, పైకి మాత్రం ఏమొద్దు. దొంగలారా, లోపల ఒకటి పైకి ఒకటి. నేను సత్య సంఘం, నేను సత్య పాస్టర్, నేను ఏమనుకున్నా ఏది నాకొద్దు, కానీ నేను చూస్తే అన్ని నాయే. ఏది సత్యం, ఏది ఉపదేశం? స్తోత్ర. ఆస్తులు కాదు ఆత్మలు కాదని ప్రయాసపడిన వారు నేను ఆస్తుల వెంబడి పరిగెత్తుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మానుసారమైన ప్రారంభమైన ఈ పరిచర్య, ఆత్మానుసారముగా ప్రారంభమైన ఏ పరిచర్య నేను శరాసారిగా ముగిస్తున్నారు. ఒకసారి మీ గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు రక్షింపబడిన దినాల్లో, మీరు రక్షింపబడిన దినాల్లో కడుపు కట్టుకొని తిండి లేకపోయినా మీకోసం ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ఇంటింటికి వచ్చి మీకు సువార్త ప్రకటించిన స్తోత్రం సేవకులు ఈరోజు ఎక్కడా? స్తోత్రం. హల్లెలూయా. ఆత్మల కొరకు ప్రారంభమైన పరిచర్య ఎక్కడ ముగిస్తున్నారు? ఆత్మానుసారంగా ప్రారంభమైన పరిచర్య ఎక్కడ ముగిస్తుంది ఇప్పుడు? హల్లెలూయా. దేవుడి లోకానికి వచ్చింది, పైకి ఏమవద్దు, అది ఏమొద్దు. ఎంత సమర్పణ, ఎంత సమర్పణ. ఎవరికి లేదు సమర్పణ. స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ లేదు సమర్పణ. స్తోత్రం. హల్లెలూయా. పైకి ఏమో వద్దు, లోపలేమో చెప్పాలి. అయ్యో వేషధారుల శాస్త్రులారా, సిద్ధులున్న సమాధులారా, దుర్వాసన అనేక తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో దుర్వాసన వస్తుంది. ఆత్మీయ ఉత్సవం, ఆత్మీయ ఉత్సవాల పరిపక్వత విశ్వాసుల సంఘములో ఎక్కడ? ఆత్మల పట్ల భారం, నశించే పట్ల ఆత్మల పట్ల భారం, సువార్త. ఈరోజు స్తోత్రం కనుగాక ఆస్తుల కొరకు గొడవలు. స్తోత్రం. హల్లెలూయా. పైకి వద్దు, లోపలేమో. మీరు ఎవరు అనాలి? మీరు ఎవరు చెప్పండి, మీరు ఎవరు? గట్టిగా నమ్మకం చూసారండి. హల్లెలూయా. ఎవరండి మీరు? శాస్త్రుల పరిచయలే. హల్లెలూయా, హల్లెలూయా. పాపము చేపేది వాడు పాపానికి,
నిజంగా దేవుడు మనల్ని పిలిచింది కట్టుటక కూలగొట్టుటక? చెప్పండి. కట్టువారు ఎవరు? జెరుబ్బాబెలుతో దేవుడు మాట్లాడాడు, హల్లెలూయా, కూలిపోయిన మందిరాలు తిరిగి కట్టు. నీ శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు, నీ శక్తి చేత నీ బలము చేత కాదు, కానీ నా ఆత్మ ద్వారా ఈ ఏలేశ్వరములో నా కార్యములు జరిగించబోతున్నాను. ఇది నీ శక్తి వల్ల కాదు, ఇది నీ బలం వల్ల కాదు, నా ఆత్మను నేను కుమరిస్తున్నాను. కట్టుటకులో కూలగొట్టుటకు కాదు. స్తోత్రం గాక, హల్లెలూయా. దేవుడు కట్టడానికి అభిషేకించాడు, విడిపించుటకు అభిషేకం. దీనికి అభిషేకం చెప్పండి. శక్తి దేనికి కావాలి? హల్లెలూయా. కట్టడం, కూలగొట్టడం ఎంతసేపు అండి? కూలగొట్టడం ఎంతసేపు? స్తోత్రంగానే కాక 2 నిమిషాల పని కట్టు. ఇప్పుడు ఇది కూలగొట్టడం ఎంతసేపు? అది కట్టుతే దేవుడు మాకిచ్చిన అభిషేకం కూలగొట్ట పరిచర్య కాదు, కట్టే పరిచర్య. ఒక్కొక్కరిని క్రీస్తునందు సంపూర్ణుడిగా చేసి మృత అచ్చ కలంకము రాగు లేకుండా మహిమగల సంఘముగా నిర్దోషమైన పెళ్లి కుమార్తెలుగా ప్రభు రాకడలో సంఘము నిలబడిన దాకా, సంఘం ఆయత్తపరచబడిన దాకా, వధువు సంఘముగా సంఘము సిద్ధపరచబడాలి. ఈ మీటింగ్ ఏర్పాటు చేసింది దగ్గెక్కువయో ఏదో వచ్చారని కాదు, సంఘం సిద్ధపరచబడాలి. అక్కడ లోకంలో విస్తరిస్తుండగా సాతాను తనకు సమయం కొంచెమని గర్జించు శ్రమ వల్ల ఎవరు వెతుకుతూ తిరుగుతుండగా, హల్లెలూయా. మా మధ్యలో ఒక సహోదరుడు ఉన్నాడు. గత జీవితంలో ఒక సాక్షి చెప్పాడు, ఒక దర్శనము సాక్షి చెప్పాడు. మొత్తానికి కాశీపేటలో మీటింగ్ జరిగినప్పుడు పాస్టర్ నేను పడుకున్నాను, నాకు ఒక 3 గాడిదలు కనబడుచున్నవి, కొన్ని గాడిదలు నాకు కనబడుచున్నవి. హల్లెలూయా. ఆ గాడిదలు యేసును మోసుకొని తిరుగుతున్నాయి. అవి గాడిదలే యేసును మోస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా అవి గాడిదలే, ఎన్నిక లేని వారే. అవి గాడిదలు ఎవరు ఎన్నుకుంటారు? గాడిదలకు ఎవరి దగ్గర ఉంటే సాకుల దగ్గర ఉంటే పాత బట్టలు మోసే. కానీ హల్లెలూయా, ఒక గాడిదలు దేవుడు ఎన్నుకున్నాడు. గాడిద పిల్లలు ఏర్పరచుకోండి నన్ను మోయటకు. స్తోత్రగాక. ఎక్కడికి మోసుకుని పోయి తెలుసా అవి? ఎక్కడికి మోసుకుని పోయండి చెప్పండి. గాడిద యేసుని మీద కూర్చోబెట్టి ఎక్కడికి తీసుకుపోయింది చెప్పండి? ఎక్కడికి? యెరూషలేము మందిరంలోనికి. కారణం ఏంటి తెలుసా? హల్లెలూయా. గాడిదకు దేవాలయానికి తేడా తెలుసా? గాడిద మీద యేసున్నాడు, దేవాలయంలో దొంగలు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవాలయంలో దొంగలు, గాడిద మీద యేసయ్య. హల్లెలూయా, స్తోత్ర స్తోత్ర. యేసయ్య ఎక్కడ? ఇది శృంగారమైన దేవాలయం, పేరేమో దేవుని ఆలయం, కానీ ఉంది లోపల దొంగలు, ఉంది లోపల స్వార్థపరులు, ఉంది లోపల దొంగ స్వార్థపరులు, స్వనీతిపరులు, గర్విష్ఠులు, లంచగొండులు, త్రాగుబోతులు, వ్యభిచారులు, అక్రమ సంబంధం గలవారు. ఎంత భయంకరమైన పాపం అంటే వాక్యం రాబడింది, ఒక స్త్రీని మోహంతో చూడదే వాక్యం రాబడింది. స్తోత్రం. ఇంకా వాక్యం రాబడింది, వ్యభిచారులారా ఈ లోక స్నేహం దేవునికి వైరామం. కానీ ఇన్ని వాక్యం తెలిసిన హల్లెలూయా పెంట కోసం దేవుని మహిమ నష్టపరుచుకుంటున్నవారు. హల్లెలూయా. కనుక వాక్యం రాబడింది, దేవుడు ఏం చేశాడంట చెప్పాలి? ఏం చేశాడంట? వారి మూలుగులు విన్నాడు. హల్లెలూయా. వారి మూలుగులు విన్నాడు. వాళ్ళ దీన స్థితిని దేవుడు చూశాడు. చూసి ఏమంటున్నాడు? ఇప్పుడు నేను దిగి వచ్చి ఉన్నాను. నిజంగా చెప్పండి, దేవుడు ఎవరి పక్షం ఉంటాడు తెలుసా? దేవుడు ఎవరి పక్షం ఉంటాడు? బలహీనుల పక్షం ఉంటాడు. దిక్కు లేని వారికి చెప్పండి, నిస్సహాయులకు. మనకు ఒక ఆశ్రయపురం విన్నాం, మనకు ఒక ఆశ్రయపురం ఉంది. మేము ఆదరణ, అందుకని వాక్యం అది ఆదరణ లేక గాలి వాన చేత కొట్టబడుచున్నదానా నీ లాంఛనములతో నేను కట్టుదను. నమ్మిన వారు దేవుని స్తుతించును గాక, నమ్మిన వారు దేవుని మహిమపరచును గాక, నమ్మిన వారు దేవుని ఆరాధించును గాక. హల్లెలూయా. నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక నేను విలువబడిన దారును, నేను విలువబడిన వాడును అని కృంగిపోతున్నావేమో, భయపడకు. ఇదిగో నేను నీకు తోడయున్నాను. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన మాట ఇచ్చి తప్పని వాడు. ఆదరణ లేక, నెమ్మది లేక నన్ను ఆదరించేవారు లేరు. ఆగర్ అనుకుంది, నాకు ఒక యజమాని దొరికాడు, నాకు ఒక యజమాని దొరికాడు, ఇంకా నేను యజమాని ఇంట్లో యజమానురాలుగా బ్రతుకుతాను, ఇంకా నాకేంటి బాగుంది అనుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు.
మనకు ఒక నమ్మదగిన దేవుడు ఉన్నాడు. ఆదరణ లేక, నెమ్మది లేక ఇశ్రాయేలు ఏడుస్తున్నారు. అయ్యో మా బతికింతేనా, ఇక మా జీవితం ఇంతేనా, ఇక మేము ఇక్కడ ఐగుప్తులోనే స్వర్గం యొక్క మా బ్రతుకు కొనసాగించాలా? ఎంతకాలం? దేవుడు వారి మొరుగులో విన్నాడు. దేవుడు వారి దీన స్థితిని చూశాడంట. చూసి ఎప్పుడు దిగి వచ్చాడు చెప్పాలి? ఎవరు దిగి వచ్చారంట? ఆయన రథాల, ఆయన దూతల, ఆయనయా? చెప్పండి, చెప్పండి. హల్లెలూయా! ఎవరు దిగి వచ్చారు? ఆయనే దిగి వచ్చాను. ఆయన సైన్యములకు సారథిగా ఉండి బలహీనుల పక్షమున బలవంతుడైన ఫరోను ఐగుప్తులో ముంచుని కొరకు బలవంతుడైన దేవుడే దిగి వచ్చారు. హల్లెలూయా! చాలా మంది అంటారు, నీ ధైర్యం ఎవరు, నీ బలం ఎవరు? మా ధైర్యం క్రీస్తే, మా బలము క్రీస్తే. ఆమె అంటున్నాడు, నీవు నాకు బలమైన దుర్గముగా ఉంటివి, నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, నీ రెక్కల చాటు నేను తోకుందును. హల్లెలూయా! ఎంతకాలం మనుషుల మీద ఆధారపడి మోసపరచబడతావు? దేవుని వైపు చూడు. నిన్ను కట్టుటకు దేవునికి అధికారం ఉంది. హల్లెలూయా! దేవుడు వారి దీన స్థితిని చూసి దేవుడే దిగి వచ్చాను. హల్లెలూయా! ఆత్మైన దేవుడు, వాక్యమైన దేవుడు శరీరధారిగా మన మధ్యలో ఏం చేశారంట? దిగి వచ్చి ఒక మాట చదువు మనం ముగించేసుకున్నాం. స్తోత్రగిరి గాక. తర్వాత దేవునికి దాసుల సమయం అప్పుడు ఇద్దాం. స్తోత్రగిరి గాక. గళితుల రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒకటి వచ్చామండి. గళితుల రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒకటి వచ్చాం. ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కార్యక్రమం చిక్కుకొనకుడి. రోమి రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం 22 వచ్చిన మాట. రోమి రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం 22 వచ్చిన. రోమి రాష్ట్ర పత్రిక 6వ. ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున. యోహాను సువార్త 8వ అధ్యాయం 36 వచ్చిన. కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసిన ఎడల, కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసిన ఎడల నిజముగా స్వతంత్రులయ్యుందురు. మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. హల్లెలూయా! హల్లెలూయా! ఇప్పుడు చెప్పండి, స్తోత్రం కలుగాక. దేవాతి దేవుడే ఈ బలహీనుల కొరకు ఏం చేశాడు? దిగి వచ్చాడు. హల్లెలూయా! ఇప్పుడు నీకెవరి కోసం దిగి వచ్చాడు తెలుసా? అయ్యా, మీకు భక్తి నేర్పించగలము, పాపములో బంధించబడి నీకు భక్తి, పాట, ప్రార్థన ఇవన్నీ నేర్పించగలము, కానీ విడిపించే శక్తి మాకు నీ కులము నుండి, నీ మతము నుండి, నీ స్వార్థము నుండి, నీ స్వయము నుండి, నీ స్వనీతి నుండి, నిన్ను బంధించిన సమస్త బంధకాల నుండి విడిపించే అధికారము ఏ కులానికి లేదు, ఏ మతానికి లేదు, ఏ మనుషునికి లేదు, ఏ పాస్టర్కు లేదు, ఏ అధికారికి లేదు. హల్లెలూయా! పాపిని విడిపించడానికి దేవుడే దిగి రావాలి. అందుకని నిజముగా కుమారుడే నేనేం చేయాలి? స్వతంత్రుడిగా చేయాలి. అందుకని దేవుడే దిగి వచ్చాడు. స్తోత్రముగా. హల్లెలూయా! అందుకని వాక్యం ఉంది, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక యేసుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయనే దిగి వచ్చి ఆయనే నేను ఏం చేస్తున్నాడు తెలుసా? స్వతంత్రుడిగా చేస్తున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఏం చేశాడు ఇప్పుడు? ఏం చేశాడు? ఇప్పుడు చెప్పండి, యేసయ్య ద్వారా, అయ్యా యేసయ్య ద్వారా నాకు భక్తి దొరికింది, నాకు ప్రార్థన దొరికింది, నాకు సంఘం దొరికింది, నాకు సహవాసం దొరికిందా, విడుదల దొరికిందా? ఆమేన్. స్తోత్రమే గాక. హల్లెలూయా! లేదండి, నాకు ఒక మంచి సంఘం దొరికింది, నాకు బాప్తిసం దొరికింది, నాకు క్రిస్మస్ దొరికింది, నాకు ఈస్టర్ దొరికింది, నాకు పాస్టర్ దొరికాడు. మంచిదే. ఇది ఆదివారం, సోమవారం నుండి శనివారం దాకా సినిమా థియేటర్, తాగుడు, జూదము, వ్యభిచారము, సీరియళ్ళు, సినిమాలు, నీచమైన ప్రతి. హల్లెలూయా! కనుక ఇప్పుడు దేవుడే దిగి వచ్చి ఇప్పుడు ఏం చేశాడంట? హల్లెలూయా! విమోచన క్రయధనముగా తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి ఏం చేశాడు? సాతాను కబంధ హస్తాల నుండి దేవుడిని విడిపించాడు. అందుకే పరలోకంలో రాయబడింది, ఆయా జనము నుండి, ఆయా గోత్రం నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిని దేవుడు దేవుడికి ఒక రాజ్యముగా, ఈ యాచకులుగా చేసేందుకు దేవుడు మనల్ని విడిపించాడు. హల్లెలూయా! అనేకులకు విమోచన క్రయధనం తన రక్తాన్ని, తన ప్రాణాన్ని పెట్టి మనం ఏం చేశాడు దేవుడు? అందుకే రాయబడింది, దేవుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేశారు, మళ్ళీ తిరిగి మీరు పాపమునకు తిరిగి మళ్ళీ దాసులు కాకూడదు, మీరు మనుషులకు దాసులు కాకూడదు, దేవునికి దాసులు అయి ఉన్నది. దేవుడే మనల్ని ఏం చేశాడు?
స్వతంత్రులుగా చేశాడు. హల్లెలూయా. ఐగుప్తు చేతి నుండి ఇశ్రాయేలు ప్రజలు విడిపించుటకు దేవుడే దిగి వచ్చాను. హల్లెలూయా. అయితే ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తు నుండి ఎలా విడుదల దొరికింది? 10 అద్భుతాల ద్వారా విడుదల దొరకలేదు, భక్తి చేస్తే విడుదల దొరకలేదు. ఆ రాత్రి గొర్రె పిల్ల వధింపబడింది, పశుకా పశువు వధింపబడింది. అలాగే సర్వలోక పాప పరిహారం కొరకై ఇదిగో స్తోత్రం గాక ఆకాశానికి భూమి మధ్యలో ఇదిగో ఒక నిర్దోషమైన గొర్రె పిల్ల మన కొరకు వధింపబడింది. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. సర్వలోక పాప పరిహారం కొరకై ఆయన స్వతంత్ర ప్రజాపతి అయిన దేవుడు స్తోత్రం గాక కన్యక గర్భంలో పుట్టి స్తోత్రం గాక నరావతారి లోకానికి అవతరించి పాప పరిహారం కొరకై పరిశుద్ధులైన దేవుడి రక్తాన్ని కార్చాడు. ఎందుకనగా రక్తం చిందించుకునే పాప క్షమాపణ లేదు. అది గొర్రెలకయో మేకలకయో పాపం రక్తం వల్ల పాపం కాదు. పరిశుద్ధులైన దేవుడి రక్తాన్ని చిందించాలి కనుక పరిశుద్ధులైన దేవుడే శరీరధారిగా నరావతారిగా అవతరించి హల్లెలూయా మరణం యొక్క బలము గల వారిని అపవాదిని మరణము ద్వారా నశింపచేసి హల్లెలూయా హల్లెలూయా సిలువ చేత సమరణ గాక హల్లెలూయా సిలువలో పాపమును చంపి హల్లెలూయా నీకు జయవత్సవం అనుగ్రహించాడు, నీకు విడుదలను అనుగ్రహించాడు, నీకు స్వతంత్రం ఇచ్చాడు, నీకు నెమ్మదిని ఇచ్చాడు, నీకు స్తోత్రం గాక జీవమునిచ్చాడు. స్తోత్రం గాక హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు ద్వారా నాకు విమోచన దొరికింది. హల్లెలూయా. విమోచింపబడిన వారు దేవుని వెంబడించును గాక, విమోచింపబడిన వారు ఈ రోజు విడుదల పొందుతురు గాక. హల్లెలూయా. దేవుడు ఇదిగో నిన్ను విడిపించిన వారికి తిరిగి వచ్చి ఉన్నాడు. నది తరగవచ్చండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నీ మూలుగులు విన్నాడు. ఎంతకాలమైన అధీన పరిస్థితి అందరూ స్తోత్రం తడు మోకరించి హల్లెలూయా హల్లెలూయా అందరూ మోకరించి మోకాళ్ళ మీదకి వచ్చాము. స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ప్రభువా ఈ రాత్రి నాకు విడుదల కావాలి, ఈ రాత్రి నాకు విడుదల కావాలి. హల్లెలూయా 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 హల్లెలూయా.